హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ పద్దు. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్‌లో గోంగూర చికెన్ అయితే చేసుకుందామండి. అందుకు మనకు ముందుగా ఒక పాన్ అయితే కావాలి. అందులో మనం తగినంత ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందామండి. నేను పెద్ద ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను ఇక్కడ. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి అల్లం, తెల్లగడ్డ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. నేను ఇక్కడ ఒక 2.5 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నానండి. ఈ రెసిపీకి అయితే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో నేను ఎక్కువగానే తీసుకున్నాను. ఇలా కలుపుకుందాం. ఇవి పచ్చి వాసన పోయే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నా సీక్రెట్ అనమాట ఇది పౌడర్, చెక్క లవంగాల పొడి అండి. ఇది చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, ఇలాచి అన్నీ మిక్స్ చేసుకుంటానండి. ఎందుకంటే అవి అలాగే వేసుకుంటే పంటి కింద పడతాయి కదా, మా పిల్లలకైతే నచ్చదు. సో అందుకని నేను ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటానమాట. ఇవి అన్నీ వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు అయితే మనం కలుపుకోవాలండి. ప్రతి రెసిపీలోనూ చెక్క లవంగ పొడి అంటాను కదా, అదేనండి, ఇంకేం లేదు. సో ఇవి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక ఇప్పుడు మనం టమోటా ముక్కలను అయితే యాడ్ చేసుకుందామండి. నేనైతే పెద్ద సైజ్ టమోటాలని ఒక 2 అయితే తీసుకున్నానండి. వీటిల్ని బాగా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులోకి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు చూసారా, సాల్ట్ వేసుకున్నాము. టమోటా ముక్కలు ఆయిల్లోనే మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ముందుగా మనం శుభ్రం చేసుకున్న చికెన్ అయితే వేసుకుందాం. నేనైతే ఇక్కడ 1 కిలో చికెన్ అయితే వేసుకున్నానండి. ఇందులోకి పసుపు కూడా ఇప్పుడు వేసుకుందాం. పసుపు, చికెన్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందామండి. ఇలాగా మొత్తం కలుపుకొని మగ్గపెట్టుకుందాం. ఇంకొక ప్యాన్లో మనం ఆయిల్ వేసుకొని ఇక్కడ నేను 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. ఈ పచ్చిమిరపకాయలు పెద్దగా కారం అయితే లేవు కాబట్టి నేను అన్ని తీసుకున్నాను. మీరు మీ పచ్చిమిరపకాయలు ఇలా ఎంత కారం ఉన్నాయో దాన్ని బట్టి అయితే మీరు తీసుకోండి. సో నేను ఈ పచ్చిమిరపకాయలని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయ్యాక ఇందులో ముందుగానే నేను ఒలిచి బాగా శుభ్రం చేసుకున్న గోంగూరనైతే వేసుకున్నానండి. నేను ఇక్కడ 2 కట్టల గోంగూరనైతే తీసుకున్నాను. మరోపక్క మన చికెన్ కూడా ఉడుకుతూ ఉంది కదా. చూసారా, మన గోంగూర మగ్గుతూ ఉంది. గోంగూరనైతే మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే ఆకు కదా మాడిపోతుంది. సో మనం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను సాల్ట్ వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం చికెన్లో అయితే సాల్ట్ వేసుకున్నాం కదా. ఇది గోంగూరకు తగినట్ట కారము, సాల్ట్ అయితే మనం వేసుకున్నామండి ఇక్కడ. అయితే ఇవి మొత్తం మనం మిక్స్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇక్కడ నేను పచ్చిమిరపకాయలని స్మాష్ చేసుకుంటూ గోంగూరని పచ్చిమిరపకాయలని స్మాష్ చేసుకుంటూ వస్తున్నాను, ఫ్రై చేస్తున్నాను. ఇలాగా మనం మిక్స్ చేసుకోవాలండి. ఆ మిరపకాయలోని కారం అయితే గోంగూరకు పడుతుందని నేను ఇలాగా కలుపుకుంటూ వస్తున్నానండి. అయితే ఇప్పుడు ఇంకొక 2 నిమిషాలు మనం మగ్గేసుకుందాం. ఇటుపక్క మన చికెను చూద్దామండి. ఇది కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టుకుందామండి. అంటే నేను వాటర్ అయితే వేయనండి. చికెన్ కడుగుతాం కదండి, ఆ ఆయిల్లో ఆ వాటర్లోనే ఉడికించుకునేస్తాను నేను. మళ్ళీ సపరేట్గా అయితే వాటర్ వేసుకోను. దీన్ని కూడా మనం మగ్గనిచ్చుకుందాం. ఇక్కడ గోంగూర అయితే ఉడికిపోయిందండి. ఉడికిపోయింది. చూసారా, 2 కట్టల గోంగూర ఉడికితే ఎంత అయిందో.
ఇటుపక్క మన చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మన గోంగూర ఉంది కదా, అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇలాగా వేసుకునిద్దాం. గోంగూర చికెను మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందామండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం అండి. మనం ఇందాక పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదండీ, అది గోంగూరకి సరిపోతుంది కదా. ఇది చికెన్ 1 కిలో తీసుకున్నాం కదా, దానికి తగ్గట్టు మనం ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అయితే వేసుకుందామండి. చూసారా, అన్నిటిని కలుపుకొని కాసేపు మనం మగ్గనించుకుందాం. ఇలాగా చూద్దామండి మగ్గిందని. చూసారా, ఆయిల్ అయితే మనకు పైకైతే వచ్చింది. ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటానండి. ఎందుకంటే నాకు గ్రేవీ కావాలి కదా, రైస్లో కలుపుకోవడానికి గ్రేవీ కావాలని కొద్దిగానే నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. మనం కారం వేసిన వెంటనే అయితే వాటర్ వేయకూడదండి, ఎందుకంటే పచ్చివాసనగానే ఉంటుంది. సో కారం వేసి కాసేపు మగ్గనించిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత కూడా ఒక 2 నిమిషాలు అయితే మగ్గేసుకోవాలి. చూసారా, కూర అయితే కొత్త ఉడుకుతుంది కదా. చూడండి, ఈ మాత్రం మనకు గ్రేవీ ఉంటే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ వాటర్ అయినా బాగోదు, తక్కువ వాటర్ అయినా బాగోదండి. ఇప్పుడు లాస్ట్‌లో మనం కాస్త కొత్తిమీరనైతే చల్లుకుందామండి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకుందామండి. ఒక 2 నిమిషాలు. చూసారా, ఎంతో టేస్టీగా, కారంగా, పుల్లగా ఉన్న మన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది నా ఫేవరెట్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ ఫేవరెట్ ఖచ్చితంగా అయిపోతది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.